హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వివికే లక్కీ వ్లాగ్స్. చాలా రోజులైంది కదా వీడియో చేసి. అందుకే ఈరోజు మీకు ఎంతో ఇష్టమైన సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్తోని మీ ముందుకు వచ్చానండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 10 గార్లిక్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాన్ని దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోన 2 బటర్ క్యూబ్స్ని తీసుకొని అందులో కొత్తిమీర, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో తీసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్నాక నేను 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అప్లై చేసుకోవాలి. బాగా 3 స్లైసెస్ మీద బాగా అప్లై చేసుకున్న తర్వాత 3 ప్లేట్ సైజెస్ మీద ఇలా బాగా అప్లై చేసుకోవాలి. బాగా అప్లై చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు నేను అమూల్ డైస్ చీజ్ని వాడుతున్నానండి. మీకు కావాలంటే వేరే చీజ్ని కూడాను మీరు యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా నేను బ్రెడ్ పైన ఎలా స్ప్రెడ్ చేస్తున్నానో. మన గార్లిక్ బ్రెడ్ అయితే హాఫ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి 7 మినిట్స్ టైమర్ని మనం పెట్టుకోవాలి. మన గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. దీన్ని సాస్తో కానీ మయోనైస్తో కానీ సర్వ్ చేసుకుంటే మన చీజ్ గార్లిక్ బ్రెడ్ అనేది సూపర్గా ఉంటుందండి. సేమ్ రెస్టారెంట్లో ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అలానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్. Thank you. Subscribe to my channel. Bye.